అనురాధ ఎంబీబీఎస్ తన పేషెంట్స్ ని ఎలా ట్రీట్ చేస్తారో మనందరికీ తెలుసు. కానీ డాక్టర్ చంద్ర తన పేషెంట్స్ ని ఎలా ట్రీట్ చేస్తారో తెలుసా? చూసేద్దామా? దెన్ లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర టీమ్. సార్ ఏంటి బయట 60,000 ముసలి 70,000 ముసలాడు వచ్చారు సార్. ఎవరు వాళ్ళు? అనసూయ అని ఒకప్పుడు యాంకర్ అంట. ఆవిడకి వినపడదు, వాళ్ళ ఆయనకి ఏమో మాట్లాడరావు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు సార్. వయసులో ఉన్నప్పుడు బాగా అరిచి జనాలు చెవులు తింటారు. వయసు అయిపోయాక వాళ్ళ చెవులు పోగొట్టుకుంటారు. సరే బయటికి వెళ్ళి అనసూయ అని వాళ్ళ ఆయన ఇద్దరు నిరమ్మను. మేడం సార్ రండి. రండి సార్, రండి మేడం, కూర్చోండి. ఏమంటున్నాడు? ఓహో, మూసుకొని కూర్చోమంటున్నాడా? చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఏమిటి మీ ప్రాబ్లం ఏమిటి? ఏమిటి మీ ప్రాబ్లం ఏంటి? నా మీద అరుస్తున్నావేంట్రా నువ్వు? నా మీద ఇంతవరకు నా ముసలోడే అరవలేదు. నువ్వెవడివిరా నా మీద అరవడానికి? సార్ ఏంటి సార్ ఇది? ఓహో, మీ సమస్య ఏంటని అడుగుతున్నావా? ముసలోడు డాన్స్ చేస్తే ముసలిదానికి అర్థం అవుతుందా? బహుశా అలాంటిదే. మాకు పిల్లలు పుట్టలేదు. ఓకే, మాకు పిల్లలు కావాలి. ఈ వయసులోనా? వయసులో ఉన్నప్పుడు ఏం పీకారు? వయసులో ఉన్నప్పుడు ఏం పీకారు? ఏమిటి? నేను గుండు గీయించుకోవాలా? నువ్వు గీయించుకోగుండు. ఇదేంటి మళ్ళీ లేచాడు? మళ్ళీ పర్ఫామా? ఓహో, వయసులో ఉన్నప్పుడు ఏం చేశారని అడుగుతున్నావా? మా అమ్మ నీకు రాముడు లాంటి భర్త వచ్చాడు అని చెప్పింది. ఆ రాముడు ఎవరో తెలుసుకుందామని రామాయణం చదివాను. అది చదవడం పూర్తయ్యేసరికి ఈ వయసు వచ్చింది. ఆ రాముడు గురించి తెలుసుకోవడానికి ఈ రాముణ్ణి వనవాసం పాలు చేసావు కదే ముసల్దానా. నువ్వు మూయ్, ఆ బాధ ఏంటో నాకు తెలుసు. ఇప్పుడు రాజావారి చేపల చెరువు ఎండిపోయింది, మీకు పిల్లలు పుట్టరు. ఏమిటి? రాజావారి చేపల చెరువు పిల్లలు పుట్టరు. ఏమిటి? నువ్వు కూర్చో. ఈ తొక్కలో పర్ఫార్మెన్స్ నేను చేయలేనా? ఓహో, నీకు పైల్సా? ఓహో, నీకు ఏడ్సా? ఏడ్సుంటే మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి, కానీ నా ముందు కుప్పి గంతులేస్తావేంటి నువ్వు? సార్ అవును సార్, నాకెందుకు అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యా. ఎవరి పనులు వాళ్ళే చేయాలి. మీరే ఒక్కసారి లేచి పర్ఫార్మెన్స్. ఏ అమ్మ జీవితం ఏం చేస్తాడో. అమ్ము ఓహో, రాజా మరి చేపల చెరువు ఎండిపోయిందా? ఎండిపోయిన చెరువులో నీళ్లు పోస్తావనే కదా నీ దగ్గరకు వచ్చింది. నీళ్లు పోసినా, యాసిడ్ పోసినా, ఫినాయిల్ పోసినా చెరువులో నీళ్లు రావు. ఇప్పుడు ఒక సజెషన్ ఇస్తాను. మీరు వెళ్ళి అనాథాశ్రమంకి వెళ్ళి ఒక బాబునో పాపను తెచ్చుకొని పెంచుకోండి. ఏమిటి? సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి ఇంకోసారి పర్ఫార్మెన్స్ చేయండి సార్ ప్లీజ్. ఓహో, అనాథ శరణాలయం నుంచి పిల్లలు తెచ్చుకొని పెంచుకోమంటున్నావా? ఇప్పుడు మాకు పిల్లలు పుట్టరా? మీకు పిల్లలు, పిల్లులు, నల్లులు ఏవి పుట్టవు. ఏమిటి? నీకు దండం పెడతానమ్మా. ఏమిటి అనకు, ఇంకా చెప్పే ఓపిక నాకు లేదు. నాగబాబు అని ఓ మంచి డాక్టర్ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళండి. ఎక్కడ? అక్కడ. నాగబాబు గారు. అందుకేనా ఇందాక వీళ్ళు ఎంట్రీ ఇవ్వండి. మరి ఈ అనసూయ, మిస్టర్ అనసూయ, ఈ చంద్ర క్లినిక్ గురించి ఏమంటారు నాగబాబు గారు? ఒక భాషని డాన్స్ రూపంలో చెప్పడం అనేది కొత్తగా అనిపించింది.
సార్. వెరీ గుడ్, చాలా బాగుంది. నైస్. రోజా గారు నిజంగా చాలా చక్కగా చేశారు. చాలా ఊర్లలో మనం చూస్తుంటాం వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ దాంట్లో తెలుస్తుంది. మనకు అర్థం కాదు వాళ్ళు చెప్పేది, హస్బెండ్ చెప్పేది ఆ వైఫ్కి అర్థం అవుతుంది. అలాగే ఇక్కడ ఆయన వేసే ఆ మూమెంట్లు కానీ ఆ ఎక్స్ప్రెషన్ కానీ ఆవిడ చెప్పడం అనేది చాలా నవ్వు తెప్పించింది. చాలా బాగుంది. మరి నాకు అనుగుణంగా ఏమైనా చెప్తారనుకుంటాను. ఎనీవేస్ వయసు అయిపోయిన తర్వాత మీరు ఇలా ఉంటారని ఉదాహరణగా చెప్పాం మేమే. బేసిక్గా ఎండు పంచి మా అందరికి బాగా నచ్చింది. ఈ రోజు నుంచి మనకి డాక్టర్ నాగబాబు గారు ఇక్కడే ఉన్నారు. జబర్దస్త్ జడ్జెస్ ఎవరో ఒక్కళ్ళే మార్క్స్ ఇస్తారు, మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నారు? సెలెక్ట్ చేసి ఉన్న మార్కుని తగ్గించేటట్టు ఉన్నారు మీరు. ఏదన్నా అనుకోండి. నాగబాబు గారి మార్క్సే చూడాలని. ఎందుకంటే డాక్టర్ ఆయనే కదా, మెడిసిన్ ఆయనే ఇస్తే బాగుంటుంది. నాకు చాలా బాధగా ఉందండి. ఆఫ్టర్ ఆల్ 1 పాయింట్తో 2 పాయింట్లతో గెలిచిన వాళ్ళతో మనకు పోటీ ఏంటండి? మీకు గెలిచామండి. గెలిచాం అయిపోయిన పట్టుగా ఎలాడుతుంటారు ఏంటండి? ఈ రోజు ఏం పీకుతారో చెప్పండి. మండుతున్నట్టుంది. 60,000 వేస్తున్నాం ఈసారి మేము. మా స్థాయికి 15,000 సరిపోతాయి. మాతో పెట్టుకుంటే అలాగే ఉంటది. బ్యాండ్ బాజా భారత్ అబ్బా, వాయింపే. ఎంట్రీ అప్పుడు ఏమైనా ఇస్తున్నారా మీరు? ఈ మనిషి అసలు ఆగట్లేదు. మీ ఇద్దరులో ఎవరు? నేనే. మరి నైట్ నువ్వు తిరగాలి కదా. అవును. మరి తిరుగుతుందేంటి? మంత్రాలేసి బంధించా, అయినా ఉండట్లేదు. బంధిస్తే అది ఉండదు. మరి చంద్రముఖి గారు ఎలా ఉన్నారు? వేండా. అది కాదు ఎలా ఉన్నారు? నల్ల ఇరికే. నల్ల ఇరికినప్పుడు దాంట్లో తీస్తేనే వాటర్ వస్తుంది. ఏం చేస్తుంటారు? మీ ఇంటి ముందు గోడ మీద ఒక వాల్ పోస్టర్ ఉంది చూసారా? అమీర్పేటలో పెద్ద హోటల్ ఓపెన్ అవుతుందని. హోటల్ మీదేనా? కాదండి, ఆ వాల్ పోస్టర్ నేనే అంటించా. ఎంత ఇస్తారు? రోజుకి మాత్రం కట్టేస్తారండి. డబ్బే కాదు, పోస్టర్ కట్టలు. దాంతో పాటు ఏమి ఇవ్వరా? జిగిరిస్తారు ఈ మాత్రం. ఏమండి బాబు, మా బిడ్డలు ఎలా ఉన్నారు? మీ బిడ్డలా లేరండి, మీ మొహంలో ఉన్నారు. ఏంటండి ఆవిడ కన్నదా మీ నోట్లో చూసారా? సేమ్ మీ పోలికి వచ్చింది. ఏంటి మీ చిన్నల్లుడు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడంట? బంగారం. కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడంటే మీ అల్లుళ్ళు ఏ లోపం ఉందో తెలుసుకోక. నీకు ములక్కాడంటే ఇష్టమేనా? అసలు పిప్పు కూడా నవ్వులేస్తాను. నీకు పెద్దగా ఇష్టం ఉండదండి నాకు. ఆడు పిప్పు చేస్తాడు, ఇడు కాడ కాడలానే ఉంచేస్తాడు.